ఇవాళ ఏప్రిల్ 7వ తారీఖున జూన్ 2వ తారీఖున ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళకి ఒక టైం టేబుల్ డిజైన్ చేశాను నేను. జూన్ 2, 2019 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా యూపీఎస్సీ ఎగ్జామినేషన్ జరుగుతోంది. ఆ ఎగ్జామినేషన్లో సీరియస్గా అటెంప్ట్ ఇస్తున్న వాళ్ళకు ఉపయోగపడే టైం టేబుల్ అండి. నేను ఆల్రెడీ జనవరి 14న సంక్రాంతి నాడు ఒక టైం టేబుల్ రిలీజ్ చేశాను. ప్రతి ఏడాదినండి నేను జనవరి 14 అంటే సంక్రాంతి నాడండి, సంక్రాంతి నుంచి ఉగాది వరకు ఒక టైం టేబుల్ ఇస్తాను. ఉగాది సాధారణంగా ఏప్రిల్లో వస్తుంది. ఈ ఏడాది ఏప్రిల్ 6న వచ్చింది. 6, 5 అలా ఏప్రిల్ 6 ఉగాది అయిపోతే ఇవాళ 7వ తారీఖు సెలవు కాబట్టి మనకి ఆదివారం మళ్ళీ రేపటి నుంచి స్టార్ట్ అయ్యే టైం టేబుల్ డిజైన్ చేశాను. నేను పాత టైం టేబుల్ ఒకసారి గుర్తు చేసి కొత్త టైం టేబుల్కి వెళ్తాను. ఇవాళ ఇది జూన్ 2 వరకు ఉండే టైం టేబుల్ అండి. అందులో భాగంగా ముందు ఒకసారి పాత టైం టేబుల్ గుర్తు చేస్తే మీకు అచీవ్ 2019 ప్రిలిమరీ అనే పేరుతో నేను ఒక టైం టేబుల్ ఇచ్చాను. ఏమండి, ఈ టైం టేబుల్ నాటికి ఈ గురుకులంలో జాయిన్ కాని వాళ్ళు ఇది మాకు ఇవ్వలేదు ఓలప్పో అని బాధపడకండి. అప్పటికి మీరు జాయిన్ అవ్వలేదు. నన్నేం చేయమంటారు? అమ్మా నాన్న మీరు మీ పెళ్లికి నన్ను పిలవలేదు అని పిల్లలు ఏడిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందండి. పిల్లల్ని పెళ్ళిళ్ళకి మన పిల్లల్ని పిలిచే స్థాయికి ఇంకా మనం ఎదగలేదు కాబట్టి మీరు జాయిన్ అవ్వడానికి ముందే టైం టేబుల్ ఇచ్చే స్థాయికి నేను ఎదగలేదు. అది పక్కన పెడితే ఈ ఏడాది సీరియస్గా ప్రిలిమరీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి టైం టేబుల్ ఉపయోగపడతాయి. మిగతా వాళ్ళు కావాలంటే లాగౌట్ అయిపోవచ్చు. అచీవ్ 2019 ప్రిలిమ్స్ అనే ఉద్దేశంతో డీటెయిల్ టైం టేబుల్ ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా దీనికన్నా ముందు జాయిన్ అయిన వాళ్ళు నా దగ్గర, వాళ్ళకి ఆ టైం టేబుల్ దీనికన్నా ముందు టైం టేబుల్ ఇచ్చాను. అలాగే మళ్ళీ ఈ ఏడాది ఇప్పుడు ఆల్రెడీ ఇవాళ ఏప్రిల్ 7, జూన్ 2 వరకు ఈ టైం టేబుల్ ఉంటుందండి. ఆ తర్వాత జూన్ 2వ తారీఖు నుంచి ఒక 15 రోజులు సెలవులు ఇస్తాను. మళ్ళీ జూన్ 19వ తారీఖున నుంచి మనకి టైం టేబుల్ స్టార్ట్ అవుతాం. జూన్ 19 నుంచి డిసెంబర్ 31 వరకు మీ జీవితంలో అత్యున్నతమైన టైం టేబుల్ భగవంతుడు మనందరినీ అనుగ్రహించి నాకు కూడా ఆ జ్ఞానాన్ని పంచే సదవకాశాన్ని ప్రకృతి కలిగిస్తున్న నమ్మకం నాకు 200% ఉందండి. ఈ జూన్ 19 నుంచి 31 వరకు అంటే డిసెంబర్ 31 వరకు 6.5 నెలల పాటు జరిగే అద్భుతమైన కార్యక్రమం అండి. అంటే ఇంకా పిచ్చి కేక మామూలుగా ఉండదండి, పటాస్ అద్భుతంగా ఉంటుందా. దానికన్నా ముందు వస్తున్న టైం టేబుల్ ఇప్పుడు చెప్తున్నది అయిపోయిన టైం టేబుల్ మీకు చూపిస్తున్నది. అచీవ్ 2019 అనే దానికి సంబంధించి జనవరి 14, 19, జనవరి 1, 26, జనవరి అది ఇలా నేను వీక్ వైజ్ గా ఎకానమీ, పాలిటీ, జనరల్ జాగ్రఫీ అంటూ కొన్ని పెట్టాను. జనవరి 14వ తారీఖు నుంచి స్టార్ట్ అయిందండి. దీన్ని మీలో ఇవాళ ఈ క్లాస్కి వచ్చిన వాళ్ళు నేను ప్రత్యేకంగా ఇవాళ క్లాస్కి రమ్మన్నాను. ఎందుకంటే నిన్న ఇవాళ ఎందుకు రమ్మన్నానంటే మరి టైం టేబుల్ నేను చెప్పాలి కదా. అందులో ఈ టైం టేబుల్ ఆల్రెడీ నేను మీకు చెప్పాను కాబట్టి మీరు ఈ టైం టేబుల్ని ఫుల్గా కవర్ చేసేసారని నేనేమీ భ్రమంలో లేనండి. మీలో నాకు తెలిసి ఈ టైం టేబుల్ని ఫుల్గా కవర్ చేసిన వాళ్ళండి మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. ఒకే ఒక స్టూడెంట్ అండి, దీంత సదియా ఒకే ఒక స్టూడెంట్ అండి. అదండి మన యొక్క గొప్పతనం అండి. జనవరి 14 నుంచి 19 వరకు మనకి, అలాగే ఏప్రిల్ 6 వరకు సాగిన దీంట్లో ఈ టైం టేబుల్ని పూర్తిగా కవర్ చేసిన మహానుభావుడు ఒకే ఒక స్టూడెంట్ ఉన్నారండి. హ్యాట్స్ ఆఫ్ టు హెర్. ఆయన వాడు మినహాయించి మిగతా వాడు చేయలేదండి. ఇకపోతే ఇవాళ టైం టేబుల్ కొత్త టైం టేబుల్కి వెళ్తున్నాను. ఇక్కడ మెల్లగా మాట్లాడతానండి, జాగ్రత్తగా వినండి.
అచీవ్ 2019 ప్రిలిమ్స్ అడ్వాన్స్డ్ టైం టేబుల్, ఇట్ ఈస్ ద టైమ్ ఆఫ్ ద రివిజన్. నేను ఈ టైం టేబుల్ ఎలా డిజైన్ చేశాను ఒకసారి చూడండి అమ్మా. డేట్ తీసుకున్నాను. సిఏ అంటే కరెంట్ అఫైర్స్ అండి, జిఎస్ అంటే జనరల్ స్టడీస్, సిసాట్ అంటే మీకు తెలుసు ఇండియా ఇయర్ బుక్ 2019 ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ రిమార్క్స్. నేను ఏప్రిల్ 8 నుంచి మే 10వ తారీఖు వరకు ఈ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ టైం టేబుల్ తీసుకున్నాను. టైం టేబుల్లో 4 days అనే ఈక్వేషన్ తోటి, సారీ 3 days అనే ఈక్వేషన్ తోటి నేను ఒక డిజైన్ చేశాను. జూన్ 2018, జూన్ 2018, జూన్ 2018. ఏంటండి ఇది? జూన్ 2018, జూన్ 2018, జూన్ 2018 అంటానండి నేను. అంటే అర్థం ఏంటంటే విజన్ ఐఏఎస్ వాళ్ళకి కరెంట్ అఫైర్స్ తీసుకుంటే మీరు జూన్ నుంచి ఇక్కడ చూడండి, జూన్ 2018, జూలై 2018, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జాన్, ఫెబ్, ఇలా విజన్ ఐఏఎస్ వాళ్ళ యొక్క కరెంట్ అఫైర్స్ తీసుకోండి. విజన్ ఐఏఎస్ వాళ్ళ కరెంట్ అఫైర్స్ ని కనుక మీరు తీసుకుంటే, ఉదాహరణకి ఆగస్టు తీసుకోండి. ఆగస్టుని తీసుకుంటే మీకు విజన్ ఐఏఎస్ వాళ్ళ కరెంట్ అఫైర్స్ మొత్తం వస్తుందండి. ఇందులో ఇందాక నేను చెప్పాను, మీకు గుర్తుందో లేదో, ట్రాన్స్జెండర్స్ కి సంబంధించి అది నేను తీసుకున్నది ఇందులో ఉంచండి. స్టడీ ఆన్ ట్రాన్స్జెండర్స్ 65 pages. నేను ఇక్కడ నుంచి ఇందాక ఇన్పుట్స్ తీసుకున్నాను. అంటే కరెంట్ అఫైర్స్ ని ఇదన్నమాట. చూసారా, ట్రాన్స్జెండర్స్ ఇన్ ఇండియా 99%, 96% దిస్ ఈజ్ అనమాట. విజన్ ఐఏఎస్ వాడు తీసుకోండి మొర్రో అన్న కారణం ఇదని. దిస్ ఈజ్ ద రీజన్. ఇక్కడ చూడండి, మనకి ఇండియాలో సక్సెస్ఫుల్ ట్రాన్స్జెండర్ పర్సన్స్ ఇన్ ఇండియా అని ఇక్కడ తీసుకున్నా నేను. ఇందులో పద్మిని ప్రకాష్ తో ఆగిపోయిందండి లిస్టు. నర్తకి నటరాజు లేదండి. ఏంటంటే ఈ ఆగస్టు 2018 నాటికి నర్తకి నటరాజుకి పద్మశ్రీ అవార్డు రాలేదండి. కానీ నేను క్లాస్ చెప్తున్నప్పుడు మీకు దీన్ని కూడా అప్డేట్ చేశాను. మీరు నన్ను ఎందుకు కలవాలి, మీరు నాతోటి ఎందుకు ఉండాలి అంటే ఇది కారణం. నేను అప్డేషన్ చేయడం మాత్రమే కాదండి, మీరు ఎలా చేసుకోవాలో చెప్తాను. కోచింగ్ సెంటర్స్ అప్డేషన్ మాత్రమే చేస్తాయేమో కానీ అప్డేషన్ ఎలా చేసుకోవాలో చెప్పదండి. నీకు ఆకలిస్తే చేపల కూర పెట్టడం కాదు, చేప ఎలా పట్టుకోవాలో నేర్పు అంటాడండి. అలా ఎలా మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకోవాలి అనేది కూడా చెప్తాను మీకు. ఇలా మీరు ఏం చేయాలంటే, ఇందాక నేను చెప్పినట్టుగా ఈ కొత్త టైం టేబుల్లో మీరు ఇందాక నేను చెప్పినట్టుగానండి ప్రతి 3 రోజులకి ఒక టైం టేబుల్ వేసుకున్నాం మనం. ఆ టైం టేబుల్లో జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జాన్, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే 10వ తారీఖుకి, మే 10వ తారీఖుకి ఏప్రిల్ నెలలో ఉన్న కరెంట్ అఫైర్స్ ని కూడా మీరు కంప్లీట్ చేసేసుకోవాలి. అంటే విజన్ ఐఏఎస్ వాడు. మీలో కొంతమంది అనొచ్చు, విజన్ ఐఏఎస్ వాడిది కవర్ అవుతుందా, విజన్ ఐఏఎస్ వేస్ట్ అండి, ఇన్సైట్స్ బెస్ట్ అండి, వాజీరామ్ బెస్ట్ అండి అంటే మీరు అది ఫాలో అవ్వండి. నేను మాత్రం విజన్ ఐఏఎస్ నే ఫాలో అవుతాను. ఎందుకంటే వీటన్నిటిని చదివిన తర్వాత అందరికన్నా గొప్పగా విజన్ ఐఏఎస్ వాడు ఇస్తున్నాడని వ్యక్తిగతంగా ఒక ఫ్యాకల్టీగా నేను నమ్ముతున్నాను. నా అనుభవం అలా నమ్మేలా చేస్తోంది, నా జ్ఞానం అలా నమ్మేలా చేస్తోంది. నన్ను గుడ్డిగా మిమ్మల్ని నమ్మని ఇక్కడ ఎవరు చెప్పడం లేదు. నువ్వు ఏదైనా కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వు, ఏదైనా కానీ ఇలా టైం టేబుల్ వేసుకో.
అప్పుడు ఏమవుతుంది, ప్రతి 3 రోజులకి ఒక టైం టేబుల్ నువ్వు జూన్ అంతా కవర్ చేసుకుంటున్నావు, జూలై అంతా కవర్ చేసుకుంటున్నావు. ఇందాక నేను చూపించాను చూడండి, అవంతా కవర్ అవ్వాలి. ఇక్కడ జాగ్రత్తగా వినండి. నిజానికండి ఈ మాత్రం 3 రోజులు కరెంట్ అఫైర్స్ తీసుకో, 4 రోజులు ఇంకోటి తీసుకో అని ఎవడు చెప్పలేడండి. చాలా మంది స్టూడెంట్స్ అప్పుడప్పుడు నన్ను విమర్శిస్తూ కూడా ఉంటారు. ఈ మాత్రం తొక్కలో టైమ్ టేబుల్ చెప్పడానికి నీ దగ్గర రావాలా అనే వాళ్ళు కూడా ఉంటారు. అది వాళ్ళ సంస్కార హీనానికి సంబంధించినది. ఎందుకంటే ఖచ్చితంగా ఒక రూట్ మ్యాప్ చెప్తున్నప్పుడు నేను అందులో ఎలా వెళ్ళాలో చెప్పడమే కీలకమండి. వెళ్ళే ప్రయాణం మాత్రం నీదే. ఉదాహరణ చూద్దామండి. మళ్ళీ ఆగస్టే తీసుకోండి. ఈ ఆగస్ట్ నెలని మొత్తం మీరు కవర్ చేసుకుంటారండి. ఇలా ఆగస్ట్ అన్ని చేస్తారు కదండీ! కానీ విచిత్రం ఏంటంటేనండి, కరెంట్ అఫైర్స్‌లో ఎప్పుడు గుర్తుంచుకోండి. కరెంట్ అఫైర్స్‌లో కవర్ అయ్యేవి ఎప్పుడూ కూడా కొన్ని ఏరియాస్ ఉంటాయి. కొన్ని ఏరియాస్ ఉండవండి. ఉదాహరణ చూడండి, కరెంట్ అఫైర్స్‌లో పాలిటీ కవర్ అవుతుంది. పాలిటీ కవర్ అవుతుంది. ఎకానమీ కవర్ అవుతుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ కవర్ అవుతుంది. ఎన్విరాన్మెంట్ కవర్ అవుతుంది. కొంతవరకు ఇంటర్నేషనల్ రిలేషన్స్ కవర్ అవుతాయి. ఇవి కాకుండా ఏవైనా కవర్ అయ్యేందుకు అవకాశం ఉంది. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి నా టైమ్ టేబుల్‌లోకి రండి. నేను టైమ్ టేబుల్ ఎంత అందంగా వేస్తానో మీకు అర్థమవుతుందండి. ఇక్కడ చూడండి ఏం చేశానో నేను. ఎకానమీ, పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనేవి ఇక్కడ కవర్ అవుతున్నాయని రాసుకున్నాం మనం. అంటే మీరు ఏప్రిల్ 8వ తారీఖు నుంచి మే 10వ తారీఖు వచ్చేసరికి దాదాపు 33 రోజుల ఈ ప్రయాణంలో 11 నెలల కరెంట్ అఫైర్స్‌లో ఎకానమీని, జాగ్రఫీని, పాలిటీని, సైన్స్ అండ్ టెక్నాలజీని, ఎన్విరాన్మెంట్‌ని కవర్ చేస్తారు. కానీ ఏది కవర్ అవ్వదు? మోడర్న్ ఇండియా కవర్ అవ్వదు. యాన్షియంట్ ఇండియా కవర్ అవ్వదు. కల్చర్ కవర్ అవ్వదు. జనరల్ జాగ్రఫీ బేసిక్స్ కవర్ అవ్వవు. ఇండియన్ జాగ్రఫీ కవర్ అవ్వదు. ఫిజిక్స్, కెమిస్ట్రీ కవర్ అవ్వదు. బయాలజీ కవర్ అవ్వదు. అందుకే నేనేం చేశాను, ఈ 4 రోజులు మోడర్న్ ఇండియా చదువు, ఈ 4 రోజులు యాన్షియంట్ ఇండియా చదువు, ఈ 4 రోజులు మిడివల్ ఇండియా చదువు, ఈ 4 రోజులు జనరల్ జాగ్రఫీ చదువు, ఈ 4 రోజులు ఇండియన్ జాగ్రఫీ చదువు, ఈ 4 రోజులు ఫిజిక్స్, కెమిస్ట్రీ చదువు, ఈ 4 రోజులు బయాలజీ చదువు. అప్పుడేమవుతుంది, మే 10వ తారీఖు వచ్చేసరికి నీకు ఒక 4, 5 రోజులు మిగిలాయి. ఈ 4, 5 రోజులు నువ్వేం చేయాలంటే, ఈ ఎకానమీ, పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ నువ్వు చదువుతూ వెళ్తున్నావు కదా, కీ ఏరియాస్ ఐడెంటిఫై చెయ్యి. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు అలా చూడండి. ఇందులోకి వచ్చావు నువ్వు. ఇప్పుడు ఇందులో ఈ ఈ మొత్తం చదువుతున్నావు కదా, ఇవన్నీ మళ్ళీ రివిజన్ చేయాల్సిన అవసరం లేదు. వీటిలో కీ ఏరియాస్ అని కొన్ని వస్తాయి. అదేంటి సార్, కీ ఏరియాస్ ని ఎలా కనుక్కోగలము అంటే 2 రూపాలుగా కనుక్కోవచ్చండి. ఒకటేమో రిపిటీషన్, అంటే జూన్ లోను వచ్చి, జూలైలోను, ఆగస్టులోను వచ్చి, మళ్ళీ డిసెంబర్‌లో వచ్చే రిపిటీషన్స్ ఉన్నదానికి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. 2 ఏదైతే హ్యూమన్ కన్సర్న్, సోషల్ కన్సర్న్, నేషన్ కన్సర్న్స్ ఉన్నాయో అలాంటి వాటికి ఉంటే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. అంటే ఉదాహరణకి మీకు ఏ పింగళ వెంకయ్య గురించో ఉందనుకోండి, అది ఇంపార్టెంట్ అయి కూర్చుంటుంది. లేదు ఏదైనా ఒకటి సర్దార్ వల్లభాయ్ పటేల్ సంబంధించిందనుకోండి, అది ఇంపార్టెంట్ అయి కూర్చుంటుంది. అందుకని మీరేం చదవాలి అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ, పాలిటీ, ఎకానమీ అనే ఈ 3 ఏరియాస్‌లోనూ కీ ఏరియాస్‌ని ఐడెంటిఫై చేయడం అనేది ఈ మొత్తం 33 రోజుల ప్రయాణంలో చేయాల్సి ఉంటుందన్నమాట. అంటే మీరు ఏప్రిల్ 8వ తారీఖు నుంచి మే 10వ తారీఖు వచ్చేసరికి ఓ పక్కనేమో కరెంట్ అఫైర్స్ అవుతారు. అందులో భాగంగా ఎకానమీ, పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ చదువుతారు. దాంతో పాటు మోడర్న్ ఇండియా, యాన్షియంట్ ఇండియా, మిడివల్ ఇండియా, కల్చర్ లాంటి వాటికి సంబంధించిన వివరాలు చదువుతారు. దాంతో పాటు ఎకానమీ, పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన కీ ఏరియాస్ ఐడెంటిఫై చేస్తారన్నమాట. ఇది 33 రోజుల యజ్ఞంలో అవుతుంది. ఈ టైమ్ టేబుల్ ని నేను చాలా క్లియర్ గా మీకు స్కానింగ్ చేయించి ఇవాళ రాత్రికి రాత్రే మీకు నేను ఈమెయిల్స్ ద్వారా పంపిస్తాను. ఈ గుర్రకలంలో జాయిన్ అయిన ప్రతి ఒక్క స్టూడెంట్ కి ఈమెయిల్ వస్తుంది. జూన్ 2వ తారీఖున 2019 ఎగ్జామినేషన్ రాస్తున్న వ్యక్తివైతే ఈ టైం టేబుల్ వాడు, లేకపోతే గనక పక్కన పెట్టేసి నీకు ఇవ్వబడిన టైం టేబుల్ వాడేది వేరే విషయం. సరే, మొత్తం మీద 33 రోజులు పూర్తయ్యేసరికి మీకు ఒక్క మాటలో చెప్పాలి అంటే మొత్తం జనరల్ స్టడీస్ పూర్తయింది. కానీ సీసాట్ పూర్తి కాలేదుగా. అందుకేం చేస్తాం మనం అంటే
ఎవ్రీ 2 days కి ఎవ్రీ 2 days కి CSAT లో ఒక మోడల్ పేపర్ ని ప్రాక్టీస్ చేస్తాం. అలాగే ఆల్ ఓల్డ్ పేపర్స్ ప్రాక్టీస్ చేస్తాం. CSAT కి సంబంధించిన టోటల్ ప్రాక్టీస్ రోజు చేస్తారు. 2 రోజులకు ఒక పేపర్ కంప్లీట్ చేస్తారు. 33 రోజుల పాటు 2 రోజులకు ఒక పేపర్ అంటే 16 CSAT పేపర్లని ఇన్క్లూడింగ్ ఓల్డ్ యూపీఎస్సి CSAT పేపర్స్ ని మీరు కవర్ చేయాలన్నమాట. సాధారణంగా ఇంత నేను చెప్పిన తర్వాత ఒక స్టూడెంట్ ఏం చేస్తాడంటే, అంతా చెప్పిన తర్వాత ఏదో ఒక డౌట్ అడగాలి కాబట్టి ఏం డౌట్ అడుగుతాడంటే, CSAT ఎప్పుడు ప్రాక్టీస్ చేయాలి సార్ అని అడుగుతాడు. ముహూర్తం చూసుకుని చేస్తావా? ఎస్. ఎప్పుడు చేయాలంటే, సాధారణంగా CSAT పేపర్ ని ప్రాక్టీస్ చేయడానికి 2 టైమింగ్స్ బాగుంటాయండి శాస్త్రం ప్రకారం. ఒకటేమో మధ్యాహ్నం లంచ్ తర్వాత 3 గంటల కాలం అండి. అంటే 1:30కి మీరు లంచ్ పూర్తి చేస్తే 2-4 లేదా 2-5 మంచి కాలం అండి. ముహూర్తం బాగుంటుందండి CSAT పేపర్ చేయడానికి. లేదా రాత్రి పడుకునే ముందు అంటే 12కి పడుకున్నారనుకోండి మీరు, 9-12 అన్నమాట. ఈ 2 టైములు శుభ గడియలు అన్నమాట CSATకి. శాస్త్రము చెబుతున్న దాని ప్రకారము వికారినామ సంవత్సరంలో ఈ CSAT పేపర్ చేయువారు మధ్యాహ్నము భోజనము చేసిన పిదప కానీ, రాత్రి భోజనము చేసిన పిదప కానీ ఈ CSAT పేపర్ చేసినచో సర్వ విజయములు కలుగును. గుడ్డేం కాదు. అందుకు కాదు, మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత నిద్ర వస్తుంది. నిద్ర వచ్చినప్పుడు హిస్టరీ తీస్తే ఇంకా నిద్ర వస్తుంది. నిద్ర వచ్చినప్పుడు మీరు అదేదో యాన్షియంట్ ఇండియాలో, మిడివల్ ఇండియాలో తీస్తేనేమో గుండె గాబరా అయిపోతుంది. ఫిజిక్స్ తీస్తేనేమో భౌతిక శాస్త్రం కాస్త బహుతిక శాస్త్రం అయిపోతుంది. అందుకని ప్రాక్టీస్ చేస్తే బ్రెయిన్ షార్పెన్ అవుతుంది. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత తిన్న అన్నము జీర్ణం అవ్వాలంటే ఆక్సిజన్ ఎక్కువ కావాలి కాబట్టి ఆక్సిజన్ ని పొట్ట అంటే స్టమక్ పైనుంచి అంటే మెదడు నుంచి తీసుకుంటుంది కాబట్టి మెదడు నుంచి ఆక్సిజన్ కాస్త పొట్టకెళ్ళింది కాబట్టి మెదడు డ్రౌజీ అవుతుంది కాబట్టి నిద్ర వస్తుంది కాబట్టి మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఎప్పటికైనా కేసీఆర్కి, నరేంద్ర మోడీకి, ట్రంప్ గాడికి, మీకు నాకు కూడా నిద్ర వస్తుంది. కానీ నిద్ర వస్తున్నప్పుడు పడుకుంటే హాయిగా పడుకోవాలనిపిస్తుంది. బద్ధకస్తులు, అలసులు, మందబుద్ధులు పడుకుంటారు మధ్యాహ్నం పూట. కానీ గొప్పవాళ్ళు, చైతన్యశీలురు మాలాంటి యూత్ మాత్రం మధ్యాహ్నం పడుకోరు. పడుకోకుండా మరి ఏం చేస్తారంటే CSAT పేపర్ చేసుకుంటూ ఉంటారు. CSAT పేపర్ చేసుకుంటుంటే ఎటువంటి అవుతుంటే ఒక్కొక్క లెక్క చేస్తుంటే నీకు తిక్క రేగుతూ ఉంటుంది. ఒక్కొక్క కాంప్రహెన్షన్ చేస్తుంటే నీలోంచి కమాండ్ రావడం మొదలు పెడుతుంది. అప్పుడు నీ బ్రెయిన్ ఏమో షార్పన్ అవుతుంది. షార్పన్ అయిన బ్రెయిన్ తోటి నువ్వు చేయడం మొదలు పెడితే ఆ కిక్కే వేరప్ప. అందుకు మధ్యాహ్నం పూట చేయండి, లేదా రాత్రి భోజనం చేసిన తర్వాత చేయండి. ఇక ఇండియా ఇయర్ బుక్ ఉందండి. ఈచ్ డే 1 చాప్టర్ లేపాలి. ప్రతిరోజు ఒక చాప్టర్ లేపాలి. ఇండియా ఇయర్ బుక్ లో 32 చాప్టర్లు ఉన్నాయి. 33 రోజులు ఉన్నాయి. కాబట్టి ఏప్రిల్ 8 నుంచి మే 10 వరకు ఉన్న 33 రోజుల పాటు ఒక్కొక్క రోజు ఒక చాప్టర్ చెప్పడం మీరు చదవాల్సి ఉంటుంది. అలాగే ఈచ్ డే ఒక పేపర్, ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ తీసుకోవాలి. ప్రతిరోజు ఒక పేపర్ కంప్లీట్ చేయాలి. అలాగే డైలీ రిపోర్ట్, ఆ రోజు ఏం చేసావో ఒక రిపోర్ట్ గా రాసి ఒక డైరీగా రాయడం అలవాటు చేసుకో. నీ మీద నీకే కమాండ్ లేనప్పుడు, నీ టైం నీకే చేత కానప్పుడు, నువ్వు అంత బద్ధకస్తుడివి అయినప్పుడు చదవడం మానేసి ఊర్లోకి వెళ్ళి ఏదైనా పాన్ డబ్బా పెట్టుకో. చదవడం మానేసి పనికి మాలిన వాళ్ళ బతుకు. అలా కాదురా బాయ్, IAS అవ్వాలి, నేను ఫస్ట్ అటెంప్ట్ లో అవ్వాలి, మా అమ్మకి మా నాన్నకి మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే లవ్ అఫైర్ లో మానేసి, సైడ్ ట్రాక్ లో మానేసి, ఆ పనికి మాలిన బద్ధకాన్ని మానేసి నువ్వు కేవలం చదువు మీద దృష్టి పెట్టు. అప్పుడు IAS వచ్చి తీరుతుంది. ఇంకొకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. ఏప్రిల్ 8 నుంచి మే 10 వరకు మీరు తీసుకునే 33 రోజుల ప్రయాణంలో కరెంట్ అఫైర్స్ ని విజన్ IAS ద్వారా, లేదా మీరు ఎంచుకున్న సోర్స్ ద్వారా జనరల్ స్టడీస్ ని, CSAT ని, ఇండియా ఇయర్ బుక్ ని, ఓల్డ్ క్వశ్చన్స్ ని కవర్ చేస్తున్నారు. కీ ఏరియాస్ ని ఐడెంటిఫై చేస్తున్నారు. ఈలోగా మే 10 వచ్చిందండి. అప్పుడు మే 11 వస్తుందండి. మే 11 వచ్చినప్పుడు అమ్మాయికి టెన్షన్ కూడా వస్తుంది. ఎందుకంటే జూన్ 2వ తారీఖు ఎగ్జామ్ కాబట్టి. కానీ ఒకటి గుర్తుంచుకోండి, ఎగ్జామ్ అంటే ఎవరికైతే టెన్షన్ ఉండదో వాడు గొప్పవాళ్ళు అవుతారు. గుర్తుంచుకోండి. ఎవరైతే ఎగ్జామినేషన్ అంటే టెన్షన్ పడరో వాడు గొప్పవాళ్ళు అవుతారండి.
జీవితంలో ఎప్పుడూ గుర్తుంచుకోండి. నేను మొన్న తిరుమల కొండ మెట్లు ఎక్కుతున్నానండి. ఎక్కుతుంటే నాతో పాటు ఒక ఇద్దరున్నారు. వాళ్ళని అడిగాను నేను. ఈ కొండ మనం ఎక్కుతున్నాం గదా! ఏదైనా ఒక పులి హఠాత్తుగా మీద పడితే ఏం చేస్తారని అడిగాను. అందులో ఒకతను నాకు చెప్పిన సమాధానం ఏంటంటే, "వెనక్కి పారిపోతాను సార్" అన్నాడు. రెండో అతను చెప్పిన సమాధానం ఏంటంటే, "ఏం చేస్తాను సార్ వెనక్కి పారిపోయినా వెనక్కొస్తుంది కాబట్టి దాన్ని నోట్లోకెళ్ళి చచ్చిపోతాను సార్" అన్నాడు. వాళ్ళిద్దరు నన్నడిగారు, "మీరేం చేస్తారు సార్" అని. నేనేమన్నానంటే, "అది పులైనా, సింహమైనా దాని మీదకి దూకి నేను చచ్చేంత వరకు దాని మీద పోరాడతాను. నేను చావను, దాన్నే చంపేందుకు ప్రయత్నిస్తాను" అన్నాను. బహుశా మీకు అర్థమైందనుకుంటా. నువ్వు భయపడటం మొదలుపెడితే కుక్క కూడా భయపెట్టడం మొదలుపెడుతుంది. నువ్వు యూపీఎస్ అంటే భయపడటం మొదలుపెడితే, జీవితం అంటే భయపడడం మొదలుపెడితే, నీ బతుకంతా భయమే ఉంటుంది. అందుకని మే 11 వచ్చినా, జూన్ 1 వచ్చినా టెన్షన్ పడితే పీకేదేమీ లేదని గుర్తుంచుకో. కాబట్టి మే 11వ తారీఖు నుంచి నేనేం చేశానంటే, 2 రోజులుగా ఒకటి పెట్టాను. ఇక్కడ కరెంట్ అఫైర్స్ తీసుకున్నాను, జనరల్ స్టడీస్ తీసుకున్నాను, ప్రాక్టీస్ అనే 3 పాయింట్లు తీసుకున్నాను. ఎకానమీ, పాలిటీ 2 రోజులండి. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, ఎకానమీ, పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్. ఇక్కడ మీకు అర్థం కాలేదనుకుంటున్నాను నేనండి. అదేంటి సార్ ఎకానమీ 2 సార్లన్నారు, పాలిటీ 2 సార్లన్నారు, ఎస్&టీ 2 సార్లన్నారు, ఎన్విరాన్మెంట్ 2 సార్లన్నారు. ఇక్కడేదో 5M అన్నారు. అదేదైనా టాబ్లెట్ లాంటియి అంటే, నో, నో, నో. ఇందాకన మనం ఈ కరెంట్ అఫైర్స్‌ని చదువుతూ, ఆ కరెంట్ అఫైర్స్‌లో భాగంగా మీకు గుర్తుందో లేదో నాకు తెలీదు కానీ, 10 నెలల కరెంట్ అఫైర్స్ మనం చదివినప్పుడు, మరి జూన్ నుంచి ఏప్రిల్ వరకు 10 నెలల కరెంట్ అఫైర్స్ గదా! అందుకు నేనేం జేశానంటే, ఈ 10 నెలల కరెంట్ అఫైర్స్‌లో 5 నెలలు తీసుకొని అంటే జూన్, జులై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 5 నెలలు లేదా జూన్, జులై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 5 నెలలు తీసుకొని, ఈ 5 నెలల్లో ఉన్న ఎకానమీని ఫస్ట్‌కి పూర్తి చేసుకుంటారో, ఇంకొక నెల తర్వాత మిగిలిన 5 నెలల ఎకానమీని పూర్తి చేసుకుంటారు. అప్పుడు ఎలా ఉందో ఒకసారి ఆ టైమ్ టేబుల్ చూస్తే మీకు అర్థమవుతుందండి. ఎట్లా ఉంది ఆ టైమ్ టేబుల్ అన్నప్పుడు ఎకానమీ 5 నెలలు ఎక్కడ చేస్తారండి. అంటే జూన్, జులై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఎక్కడ చేస్తున్నారు. ఇక్కడికొచ్చేసరికేమో నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి చేస్తున్నారు. మార్చ్, ఏప్రిల్ చేస్తున్నారు. ఇలా ఇందాక మనం ఎంచుకున్న ఎకానమీ, పాలిటీ, కరెంట్ అఫైర్స్‌లోంచి అదే సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, కరెంట్ అఫైర్స్‌ని తీసుకొని మోడర్న్ ఇండియా 2 రోజులు, యాన్షియంట్ ఇండియా 2 రోజులు, కల్చర్ 2 రోజులు, ఇండియన్ జాగ్రఫీ 2 రోజులు, జనరల్ జాగ్రఫీ 2 రోజులు, బయాలజీ, ఫిజిక్స్ 2 రోజులు, ఇండియా ఇయర్ బుక్ 2 రోజులు, ఓల్డ్ క్వెషన్ పేపర్స్ 2 రోజులు రివ్యూ చేస్తున్నారన్నమాట మీరు. అంటే ఇక్కడ ఏం జరుగుతోంది? ఇందాకన ఇవి 4 రోజులు చదివారు. ఇప్పుడు 2 రోజులు చదువుతారన్నమాట. రివిజన్‌లోకొచ్చినప్పుడు క్విక్‌గా అప్పటికే చదివేసుంటారు కాబట్టి 2 రోజులు చదువుతున్నారు. అలాగే 8 ప్రాక్టీస్ పేపర్స్ చేయాలండి. ఇక్కడ మనం మాట్లాడుకున్నాం. దాదాపుగా ఒక 15, 16 రోజులుంటాయి. అందులో ప్రాక్టీస్ పేపర్ చేయాలి. ప్రాక్టీస్ పేపర్స్‌ని మీరు ఎవరో ఒకరు బయట మనకి దొరుకుతాయండి. ఏదో ఒక సంస్థ వాళ్ళు అది మీరు చూసుకోండి. నాకన్నా మీరే ఆ విషయంలో బెస్ట్. ఏదో ఒక సంస్థ వాళ్ళు ఇన్‌సైట్స్ వాళ్ళు కానీ, విజన్ ఐఏఎస్ వాళ్ళు కానీ, వాజీరామన్ రవి వాళ్ళు కానీ, లేదా ఏదైనా కోచింగ్ సెంటర్‌లు కానీ మనకి గ్రాండ్ టెస్ట్ అని పెడతారండి. ఆ గ్రాండ్ టెస్ట్‌లను రాసే ప్రయత్నం చేయండి. కనీసం 8 గ్రాండ్ టెస్ట్‌లు రాయాలని మాత్రం డిసైడ్ అవ్వండి. ఒక్కొక్క పేపర్‌ని ఒకరోజు తీసుకున్నాం. అలా 8 రోజులు అంటే సీసాట్‌ను, జీఎస్ కలిపి నేను మాట్లాడతానండి. అందులో సీసాట్‌కి ఓ రోజు, జీఎస్‌కి ఓ రోజు అనుకుంటే 8 పేపర్‌ల మీద చేస్తే 8 × 2 16 రోజులు పూర్తవుతాయన్నమాట. పెళ్ళైన తర్వాత 16 రోజుల పండగలాగా మీకు 8 ప్లస్ 8 × 2 16 పేపర్‌లని జీఎస్, సీసాట్‌లో మీరు కవర్ చేసుకోవాలన్నమాట. ఇంకా అప్పుడు లాస్ట్ 3 రోజులు మిగులుతాయండి. లాస్ట్ 3 రోజులు ఏం చేయాలంటే, లాస్ట్ మినిట్ రివిజన్ అంటారన్నమాట. సీసాట్ మోడల్ క్వెషన్ పేపర్స్‌ని దంచి కొడుతూ రోజుకి 2 పేపర్‌లు చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. సరే ఈ ఏరియా వచ్చినప్పుడు నేను మళ్ళీ అప్పుడు చాలా క్లియర్‌గా చెప్తానండి. ఈ ప్రాజెక్ట్‌లో నేను మే 11 నుంచి గాని, మే 1 నుంచి కానీ బహుశా అకార్డింగ్ టు మై షెడ్యూల్ నేను రోజు ఎవ్రీడే ఆ! మే 27, 28, 29 డేట్స్ ఎందుకు లేవు? చాలా మంచి క్వెషన్ ఏసారండి అక్షితారెడ్డి. మే 27, 28, 29 రోజులు ఎందుకు లేవంటారండి, ఈ ప్రాసెస్‌లో
మే 11 నుంచి 26 వరకు 2 రోజులకు సబ్జెక్ట్ చొప్పున ఎవ్వరు కంప్లీట్ చేయలేరన్నమాట. నా పాయింట్ మీకు అర్థమైందండి? అందుకని ఏప్రిల్ 8 నుంచి మే 10వ తారీఖు వరకు ఓ రోజు డ్రాగ్ ఆన్ అయినా, మే 11 నుంచి మే 26కి ఓ రోజు డ్రాగ్ ఆన్ అయినా టెన్షన్ పడకుండా ఉండేది. ఆ గ్రేస్ పీరియడ్. ఆ పదం నాకు ఇంగ్లీషు రాని తెలుగు అబ్బాయిని, ముద్దబ్బాయిని కావడం వల్ల నాకు ఇంగ్లీష్ రాదు కానీ గ్రేస్ పీరియడ్ అన్నమాటండి. యాక్చువల్‌గా నేను అది ఎవరినైనా చివరిలో అడిగి అడుగుదాం అనుకున్నాను. కాబట్టి ఏం జరుగుతుందన్నమాట, సాధారణంగా నేనేం చేస్తుంటానంటేనండి, ప్రాక్టికల్‌గా ఉండే వ్యక్తిని కాబట్టి కొంతమంది టైమ్ టేబుల్ భలే వేస్తారండి. 8-10, 10-12, 12-2, 2-4, 4-6, 6-8 ఏం పీకుతావురా? ఈ తొక్కలో టైమ్ టేబుల్ యేసుకొని వాడేం పీకడండి. అలా గ్రేస్ పీరియడ్ ఇవ్వడం జరిగింది. 27, 28, 29 అంటే ఏదో 3 రోజులు నేను ఇవ్వాలి కదా! ఏ కారణం చేత నేను రైట్ టైమ్‌కి అయిపోతే అప్పుడు లాస్ట్ మినిట్ రివిజన్‌ని 6 రోజులు చేస్తారన్నమాట. బట్ వన్ థింగ్ ఈస్ ష్యూర్, మే 1వ తారీఖు నుంచి జూన్ 1వ తారీఖు వరకు అంటే దాదాపుగా ఒక 30 రోజుల పాటు ప్రతిరోజు నేను 10 నిమిషాల పాటు స్ట్రాటజీ పాయింట్స్ చెప్తూ ఎవ్రీడే మోటివేషన్ అనే పేరుతోటి మీకు నేను వీడియోలు క్లాసులో ఈ గురుకులం క్లాసులో చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఎవ్రీడే క్లాసులు ఉంటాయి కాబట్టి ఆయా క్లాసులో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎవ్రీడే మోటివేషన్ దానికి ఏదో మంచి పేరు పెట్టుకుందాం. ఎనర్జీ క్యాప్సూల్స్ ఫర్ 2019 ప్రిలిమినరీ అని పెట్టుకుందాం. రోజుకో క్యాప్సూల్ ఇచ్చుకునే ప్రయత్నం చేద్దాం. రోజుకో కథ చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. రోజుకో కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. మీలో ఈ ఏడాది ప్రిలిమినరీని సీరియస్‌గా రాయని వాళ్ళు కూడా ఇది సరదాగా ఫాలో అవ్వండి. ఏమో, ఏమో గుర్రం ఎగరావచ్చు. పైగా జూన్ 1వ తారీఖు తోటి ఎండ్ అవుతున్న టైమ్ టేబుల్ అండి ఇది. మే 1 అంటే అంతర్జాతీయ కార్మిక దినోత్సవం తోటి నా ఎనర్జీ క్యాప్సూల్ స్టార్ట్ చేస్తాను. జూన్ 1 అంటే అంతర్జాతీయ బాలల దినోత్సవం. భారతదేశంలో బాల దినోత్సవం అంటే నవంబర్ 14, కానీ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ డే ఏంటి అంటే జూన్ 1 అన్నమాట. అందుకని అంతర్జాతీయ కార్మిక దినోత్సవంతో స్టార్ట్ చేసి ఒక పసిపిల్లాడిలాగా జూన్ 1 వరకు శ్రమపడి పసిపిల్లవాడివైపోయి అంతర్జాతీయ చిల్డ్రన్ డే నాటిని నువ్వు చంటి పిల్లవాడివైపోయి హాయిగా టెన్షన్ లేకుండా అతటికి ఇతటికి అనుకోకుండా ఎతటికెత్తటికి ఎగురుతూ పోతూ పిల్లల్లారా పెట్టల్లారా అని హాయిగా బతుకుతూ వెళ్ళిపోతూ జూన్ 2వ తారీఖు ఉదయానికి వచ్చేసరికి భారతదేశంలో 29వ రాష్ట్రంగా పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న గానమా పోరు తెలంగాణమా, పోరు తెలంగాణమా, కోట్లాది గానమా అని దాదాపు 10-15 సంవత్సరాల పాటు ఒక ఉద్యమ నినాదంతో ముందుకు వెళ్ళి 29వ రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఎలా ఏర్పడిందో ఆ విజయ సంకేతంగా నువ్వు కూడా ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళి దీంతో వస్తుంది. ఎగ్జామ్ హాల్లో బిట్టు బిట్టు రాస్తూ వెళ్తుంటే నీ ప్రతి రక్తపు పొట్టునేమో హాయిగా వేడెక్కుతూ ఉంటుంది. నీ నాడేమో కొట్టుకుంటూ ఉంటుంది. కట్ చేస్తే నువ్వేమో యూపీఎస్సీ ప్రిలిమినరీ పాస్ అయిపోయి స్వీట్ బాక్స్ తోటి మా ఇంటికి వస్తావన్నమాట. ఆ రోజుకే ఎదురు చూస్తూ గాడ్ బ్లెస్ యూ ఆల్.